హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ ఆలూ బోండా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైమ్స్లో అప్పుడప్పుడు పలకరించే చిరుజల్లులతో క్రిస్పీ ఆలూ బోండా విత్ స్పైసీ చట్నీ డిప్పింగ్. సో చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, క్రంచీగా, ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే రెసిపీ. సో బెస్ట్ కాంబినేషన్ కదా. అయితే ఈ మాన్సూన్ అండ్ ఈ ఎమ్మీ స్నాక్ని ఎంజాయ్ చేయండి తప్పకుండా. అయితే మరి ఈ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పెద్ద బౌల్ తీసేసుకుందామండి. సో ఒక పెద్ద వెజల్ లాంటిది నేను తీసేసుకున్నాను. ఇందులో మనము సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి 2, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. సో కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేసేసుకోండి. నేను పచ్చిమిర్చి అండ్ ఎండు కారం కూడా 2 యాడ్ చేశాను కొంచెం స్పైసీ కోసం. సో మీరు రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయండి, ఓకేనా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలండి, 2 పెద్ద సైజ్ తీసేసుకున్నాను. వేసేసుకున్నాం ఇందులో మొత్తం. సో మొత్తం ఆనియన్స్కి మసాలాస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనము ఆలు తీసేసుకున్నాము. సో తురుముకున్న తర్వాత ఆలుని 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని గట్టిగా సో ఇలా వాటర్ లేకుండా పిండేసుకోండి. సో ఈ మొత్తం ఇందులో మిక్స్ చేసేసుకుందాం. 3 చిన్న సైజు ఆలు తీసేసుకున్నాను. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత లుక్ అనేది ఇలా ఉండిద్దండి. ఆలు అండ్ ఆనియన్స్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ శనగపిండి. సో శనగపిండి వచ్చేసి మనం రిక్వైర్డ్ తీసేసుకోవాలండి. మనం ఈ మిశ్రమం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఈ మిశ్రమానికి ఎంత ఆట పట్టిద్దో అంత తీసేసుకోండి మెజర్మెంట్. సో నేను 150 గ్రామ్స్ తీసేసుకున్నాను. సో ఈ మిశ్రమానికి ఎంత పట్టిద్దో అంత తీసేసుకుంటాను. కొంచెం కొంచెం వేసి కలుపుకుంటా చెక్ చేస్తా తీసేసుకోండి. ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేయము. శనగపిండి తినని వాళ్ళు ఉంటే మైదా పిండి, బియ్య పిండి, కార్న్ఫ్లోర్ 3 రకాల పిండ్లు వేసేసుకొని చేసేసుకోవచ్చండి ఈ స్నాక్ అనేది. సో ఈజీగా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్కి మంచిగా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నాక్ని. సో ఇంకొంచెం వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, సో మనకి టెక్స్చర్ అనేది ఇలా రావాలండి. సో మనం ఇంకా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే ఇంకా వాటర్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఆలులో ఆనియన్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఇంకా ఎక్కువ మిక్స్ చేసుకోకుండా, సో చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఈ స్టేజ్లో మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకుందాము. సో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకున్నానండి. అండ్ మనకి పిండి కూడా పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది. దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ అంటూ ఏం లేదు. మనం మ్యారినేషన్కి పెట్టేసుకుంటే క్రిస్పీగా అనేది ఉండవు. సో ఆనియన్స్ అండ్ ఆలు అనేవి మెత్తపడిపోతాయి ఆటాలో ఎక్కువసేపు ఉంటే. సో కాబట్టి దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ వద్దు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇక మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఆయిల్ పెట్టేసుకున్నామండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు మనం వీటిని బోండాలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకొని, సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బోండాల్లా ప్రిపేర్ చేసేసుకోండి. సో అన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రై చేసేసుకునేటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. సో ఆయిల్ చెక్ చేద్దాం. సో మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది
హీట్ అయిందండి. ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకున్న బోండాస్ వేసేసుకుందాము. సో వేయంగానే కదిలించొద్దండి. అండ్ మీడియం ఫ్లేమ్లో సో బోత్ సైడ్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. క్రిస్పీగా మనం వేసేసుకున్న ఆటా అనేది కూడా ఫ్రై అయిపోవాలి. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి, క్రిస్పీగా అండ్ లైట్ గోల్డెన్ కలర్లో. సో మనకి ప్రజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా స్పైసీగా కూడా ఉంటాయి. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయండి, ఈవినింగ్ టైమ్స్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ఈ వర్షాకాలంలో చాలా మంచి స్నాక్ అండ్ ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనము. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా రెడీ అయిందో. సో లోపల కూడా మంచిగా కుక్ అయిపోయి సూపర్ గుడ్గా రెడీ అయిపోయింది కదా. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ తప్పకుండా రెసిపీ మొత్తం చూసేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా నచ్చిందో మీకు మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అండ్ ఎంజాయ్ ద రెసిపీ అండ్ వాచ్ till end. Okay na? So thanks for watching. Bye.